వందనాలు. ఇక్కడ కూడుకొని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి నా వందనాలు. నాకంటే ముందుగా 2 మాటలు మాట్లాడిన బిడ్డని బట్టి కూడా వందనాలు. మరి 3వ మాటగా యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో పలికిన 3వ మాట యోహాను సువార్త 19:26-27 ఒక్కసారి చదువుకుందాం. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అయితే మొదటి 3 మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వేరే వాళ్ళ గురించి, ఇతరుల గురించి మాట్లాడటము మనం చూస్తాం అన్నమాట. మిగిలిన 4 మాటలు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడడం చూస్తాము. మరి 3వ మాటగా తన బాధ్యతని ఇక్కడ ప్రభువు గుర్తు చేస్తున్నాడు. అయితే ఈ వచనంలో మనకి 3 వ్యక్తులు కనిపిస్తారు అనమాట. ఒకటి 3వ మాట పలికిన ప్రభు అయిన యేసుక్రీస్తు, రెండవది తన తల్లి, మూడవదిగా తన తల్లిని అప్పగించిన యోహాను, తన శిష్యుడైన యోహాను. అయితే యేసయ్యకున్న 12 మంది శిష్యుల్లో అత్యంత ఇష్టమైన శిష్యులు ఇద్దరు ఉన్నారండి. బైబిల్లో మనం చూస్తాము. అత్యంత ఇష్టమైన శిష్యులు ఎవరు అని అంటే యోహాను, ఇంకొకటి పేతురు. వీళ్ళిద్దరూ అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకి చాలా ఇష్టం అన్నమాట. ఎందుకు ఇష్టము అని చెప్పి మనం చూస్తే, వీళ్ళిద్దరూ ప్రతిదీ యేసయ్య ఏదైతే చెప్తాడో వెంటనే ఆ పని వెంటనే వీళ్ళు చేయడం మొదలు పెట్టేవాళ్ళు. పేతురు కంటే యోహాను ఇంకా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి యోహాను ప్రతి పని చేసేవాడంట. అయితే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఒక రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ అమ్మ పట్ల తన ఒక బాధ్యతని మనము జ్ఞాపకం చేస్తున్నట్టు చూస్తాము. అయితే తను చనిపోయిన తర్వాత, సిలువ వేసిన తర్వాత తిరిగి 3వ దినాన లేస్తాడు అని మనందరికీ తెలిసినప్పటికీ తన బాధ్యతని ఏంటి అని అంటే తన తల్లిని వదిలేయకూడదు, తన తల్లిని ఎవరో ఒకరికి అప్పగించాలి. అలా అప్పగించాలి అనుకున్న వాళ్ళల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యుల్లో ఒకడైన యోహాను ఎంచుకుంటాడు అనమాట. తన తల్లి ఒంటరిగా ఎక్కడ ఉండిపోతుందేమో అని చెప్పి తను ముందే ఆలోచించి అర్థం చేసుకొని తన తల్లిని యోహానుకి అప్పగిస్తాడు. అయితే రెండవదిగా మనము తన బాధ్యతను చూస్తామన్నమాట. చనిపోతున్నప్పటికీ కూడా తన రెస్పాన్సిబిలిటీస్ ని యేసయ్య ఎక్కడా కూడా విడిచిపెట్టలేదు. తన తల్లిని, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా, ఉన్న వాళ్ళందరిలో యేసయ్య తన తల్లిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. అయితే ఇక్కడ ఉన్న మాటల్లో మనకి తెలుసు కదా, 10 ఆజ్ఞలు మోషేకి సీనాయి కొండ మీద యెహోవా దేవుడు ఇస్తాడనమాట. వాటిలో 5వ ఆజ్ఞ చూసుకున్నట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. ఈ దేవుడైన యెహోవా నీ పంచనించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. అయితే ఇక్కడ నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని చెప్పి బైబిల్ గ్రంథంలో లిఖించబడింది అనమాట. మనం ఎంతమంది మన తల్లిని తండ్రిని సన్మానిస్తున్నాము? సన్మానించడం అంటే చాలేసుకోవడము ఇంకేదో కాదు, కానీ వాళ్ళు చెప్పిన మాటలకి గౌరవము, రెస్పెక్ట్, వాల్యూ ఇవ్వడం మాత్రము ఈ ఆజ్ఞకి వర్తిస్తుంది అనమాట. అయితే మన తల్లిని మన తండ్రిని సన్మానిస్తే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మనము దీర్ఘాయుష్మంతులం అవుతాము అని చెప్పి దేవుడు మనకి సెలవిస్తున్నాడు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ ఉన్న ఆజ్ఞలో ఆ 5వ ఆజ్ఞని దేవుడు నెరవేర్చాడు అనమాట. తన తల్లిని ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుడు తన యొక్క శిష్యుడికి అప్పగించడంలో తన రెస్పాన్సిబిలిటీని తీసుకున్నాడు. అయితే చనిపోతున్న సమయంలో కూడా తన తల్లిని గురించి తను చాలా కేర్ తీసుకుంటాడు అనమాట. అయితే ఇంకొక వచనం చూసుకున్నట్లయితే ఎఫెసీ 6 మొదటి నుంచి 3 వచనాలు. ప్రభువునందు నీ తండ్రులకు విధేయులైయుండుడి, తల్లిదండ్రులకు విధేయులైయుండుడి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలో మొదటి. అయితే వీటిలో మనం ఇక్కడ ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాము అని అంటే మళ్ళీ అదే వచనము రిపీట్ అవుతుంది. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ముందు వచనంలో చూసుకున్నట్లయితే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని చెప్పి పాత నిబంధనలో మనం చూసుకుంటాం అనమాట. అదే కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మనకి మేలు కలుగుతుంది. ఎప్పుడు మేలు కలుగుతుంది? మన తల్లిని మన తండ్రిని మనం ఎప్పుడైతే వాళ్ళ మాటకి మనం రెస్పెక్ట్, వాల్యూ ఇవన్నీ ఇస్తామో అప్పుడు మనకి ప్రేమ, మనకి ఏం జరుగుతుంది అని అంటే మేలు కలుగుతుంది. మనము అలాగే దీర్ఘాయుష్మంతులం అవుతాం అనమాట. అయితే ఇక్కడ యేసుక్రీస్తు తల్లి అయిన మరియ లేఖనముల ప్రకారము
ప్రతిదీ కూడా జరుగుతూ వచ్చింది. మొదటి మాటగా, రెండవ మాటగా, అలాగే మూడవ మాటగా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు కన్యమరి అయిన తల్లి గర్భంలో పుడతాడు అని చెప్పేసి లేఖనంలో ముందే ఉంటదన్నమాట. లేఖనంలో మనం చూసుకున్నట్లయితే మరియకి సుమియోను అనే ప్రవక్త యేసయ్య పుట్టక ముందే ఒక లేఖనము రాస్తాడు. అది ఏంటి అని అంటే లూకా 2:35. మరియు ఈ హృదయములలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవనని ఆయన తల్లి అయితే నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును అని చెప్పి ముందుగానే లేఖనంలో రాసి ఉంటుంది అనమాట. యేసయ్య పుట్టేటప్పుడు ఒక ఖడ్గం దూసుకొని పోతుంది అనే ఒక మాట తన తల్లికి అప్పుడు అర్థమయ్యకపోవచ్చు. ఎందుకు అని అంటే యేసయ్య పుడతాడు, ఇలా మనందరినీ రక్షించడానికి లోకంలోకి వస్తాడు, తర్వాత 33.5 సంవత్సరాల తర్వాత సిలువ వేయబడతాడు. ఇదంతా కూడా ముందుగానే జరుగుతుంది అని చెప్పి లేఖనాల్లో రాసి ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఒక ఖడ్గము దూసుకొని పోతుంది అంటే తన తల్లికి ఏం జరుగుతుంది అంటే కడుపుకోతూ ఉంటుంది అని చెప్పి ముందుగానే బైబిల్లో ఉంటదన్నమాట. అయితే అది మేబీ తన తల్లికి అప్పుడు అర్థమయ్యకపోవచ్చు. ఇంకొక సందర్భం చూసినట్లయితే కానా విందులో వీళ్ళందరూ వెళ్ళినప్పుడు అక్కడ ఏమైపోతుందండి, ద్రాక్షారసం అయిపోతుంది. అప్పుడు ద్రాక్షారసం అయిపోయినప్పుడు తన తల్లి యేసయ్య దగ్గరికి వెళ్ళి పిలుస్తుంది అనమాట. అలా పిలిచినప్పుడు యేసయ్య ఏం చెప్తాడు అని అంటే, అమ్మ నువ్వెందుకు కంగారు పడుతున్నావు, ఇంకా నా సమయం రాలేదు, నా సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను అని చెప్పి యేసయ్య తన తల్లితో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు కూడా తన తల్లికి అర్థం అవ్వకపోవచ్చు ఇలా జరుగుతుంది అని చెప్పి. తన సమయం ఎప్పుడు వచ్చింది అని అంటే సిలువ వేస్తున్నప్పుడు తన సమయం వచ్చింది. తన తల్లి బాధ్యతను తీసుకొని వెళ్ళి యోహానికి అప్పగిస్తాడు. అసలు యోహానికే తన తల్లిని అప్పగించడానికి గల కారణాలు ఏవై ఉండొచ్చు చూసుకుందాం. బైబిల్ గ్రంథంలో మార్కు 1:20. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదాయిని దోణిలో జీతగ్రాంతితో విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. అయితే మార్కులో 1 నుంచి 20 దాకా చూసుకున్నట్లయితే పేతురు గురించి, యోహాను గురించి ఆ ముందు వచనాల్లో ఉంటదన్నమాట. అయితే ఇతర శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు ఉన్న 12 మందిలో యూదా అక్కడుండు, మిగిలిన వాళ్ళందరిలో ఇతర శిష్యులందరిలో కంటే యోహాను మాత్రం సిలువ దగ్గరే ఉంటాడు. తన తల్లితో పాటు తన సిలువ దగ్గరే ఉంటాడు అనమాట. అయితే యోహాను తన తల్లి యేసయ్య తన తల్లి పక్కన యోహాను చూసి, యోహానే కరెక్ట్ పర్సన్, నా తల్లిని జాగ్రత్తగా చూసుకుంటాడు అని చెప్పి యేసయ్య గ్రహించి తన తల్లిని తీసుకొని వెళ్ళి యోహానికి అప్పగిస్తాడు. అప్పుడు యోహాను ఎప్పుడైతే తన తల్లిని యేసయ్య తన తల్లిని యోహానికి అప్పగించాడో అప్పటి నుంచి యోహాను మరియమ్మ బాధ్యతని తను స్వీకరించడం జరుగుతుంది అనమాట. అయితే ఇంకొక వచనం చూసుకున్నట్లయితే 1 సమూయేలు 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించిన కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలు ప్రభువును అర్పించిన కంటే. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, నాకు ఏవి వద్దు, నేను చెప్పిన ఆజ్ఞను గైకొన్నట్లయితే అది మాత్రమే నాకు చాలు అని చెప్పి అక్కడ బైబిల్ గ్రంథంలో ఉంటదన్నమాట. అయితే ఇక్కడ మనకు తెలిసిన ఆజ్ఞ ఏంటి అని అంటే, యోహాను పాటించిన ఆజ్ఞ ఏంటి అని అంటే, తన తల్లి బాధ్యతని యేసయ్య ఎప్పుడైతే యోహానుకు అప్పగిస్తాడో అప్పటి నుంచి తన ఆజ్ఞలని గైకొంటాడనమాట యోహాను. ప్రభు యోహాను ఇదిగో నీ తల్లి అనడంలో సంఘాన్ని కూర్చిన బాధ్యత మనం చూస్తామన్నమాట. సంఘాన్ని కూర్చిన బాధ్యత మనము ఇక్కడ ఎవరైతే విశ్వాసులుగా ఉన్నామో వాళ్ళందరికీ వర్తిస్తుంది. ఇక్కడ తల్లి అంటే మన సంఘము, విశ్వాసులము అంటే మనమందరము ఏం చేయాలి అని అంటే మన సంఘము బాధ్యతని మనము స్వీకరించి దాన్ని నెరవేర్చాలన్నమాట. ప్రభు అయిన యేసుక్రీస్తుకి దహన బలులు ఇవేవి కూడా ఆయన అడగట్లేదు. ఆయన అడుగుతుంది ఏంటి అని అంటే, నీవు నా దగ్గర ఉంటూ నేను చెప్పిన మాట విను, నా ఆజ్ఞ గైకొంటే చాలు, నువ్వు నాతో పాటు కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తే విశ్వాసికి సంఘము అనేది ఒక తల్లిలాగా. తల్లిని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో సంఘాన్ని మనము ప్రేమించినట్లే అండి. ఎప్పుడైతే మనం సంఘం యొక్క బాధ్యత తీసుకుంటామో అప్పుడు మనము ఒక సక్సెస్ఫుల్ క్రిస్టియన్ లాగా మనం ఉంటాము అని చెప్పి చిన్న మాటని ముగిస్తున్నాము. దేవుడి వాక్యాన్ని దీవించున్నాము.